శ్రీ సత్యసాయి జిల్లా రొద్ద మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత ప్రారంభించారు. 3 పంచాయతీలకు స్వచ్ఛ భారత్ నిధుల కింద 3 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. మంత్రి స్వయంగా ట్రాక్టర్లు నడిపి పంచాయతీ సిబ్బందికి అందజేశారు. అనంతరం కందుకూరుపల్లి గ్రామంలో 1,25,00,000 నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మీడియా సోదరులకు తెలుసు. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ లో 4 బోట్లు ఎలా వచ్చాయనే విషయాన్ని కూడా ప్రజలందరికీ అర్థమైంది. అదే విధంగా బుడిమేరు ఈ రోజు బుడిమేరు వరద వచ్చిందంటే కారణం ఏంటో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన చెప్పాలంటే ఈ ముఖ్య ప్రకృతి విపత్తు ఒక కారణం అయితే నెక్స్ట్ మ్యాన్ డిజాస్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలనే విషయం ప్రజలందరికీ తెలుసు. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినది ఒకటే, పని చేయండి, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడండి, మీకేం అవసరమో నాకు తెలియజేయండి, ఆ పనులు మనం చేద్దామని చెప్పి. ఎన్నికలు ఉన్నాయా, వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం వాళ్ళ పార్టీ కనుమరుగైపోయిందనే విషయం అందరికీ సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చింది. మేము ఈరోజు ఆ సర్పంచులు తీసుకొని చేసే పనే ఉంది. నేను చెప్పేది మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రామాల్లోకి మేము స్వచ్ఛందంగా చెప్తాం. 5 ఏళ్లుగా మరి మాజీ మంత్రి గారు కళ్యాణ్ దుర్గంలో ఏం చేశారు? 5 ఏళ్లుగా సర్పంచుల్ని వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం ఈ చీప్ పాలిటిక్స్ చేస్తారు. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. రోజు ఈ వరద రావడానికి కారణం ఏమిటో కూడా ప్రజలందరికీ తెలుసు. మీడియా సోదరులకి